ఈ ఏడాది చివర్లో రాజ్యసభకి రెండవ విడత ఎన్నికలు జరుగుతాయి. దానిలో రాజస్థాన్ నుంచి కొన్ని స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్న కారణంగా రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంది, రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజస్థాన్లో ఉన్నటువంటి ముస్లిం సంస్థలన్నీ కలిపి 2020 ఢిల్లీ అల్లర్లలో ప్రధాన నిందితుడైనటువంటి ఉమర్ ఖాలిద్, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. ఉమర్ ఖాలిద్ని కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనిని సెక్యులరిజంని పూర్తిగా వంట పట్టించుకున్నటువంటి కుహనా సెక్యులరిజంని పూర్తిగా వంట పట్టించుకున్నటువంటి కొందరు కాంగ్రెస్ వాదులు గట్టిగా సమర్థిస్తే ఆ ఉన్న గుప్పెడు హిందూ ఓట్లు కూడా పోతాయేమో బాబు, కొంచెం తొందరపడకండి. ఏకంగా ఉమర్ ఖాలిద్ని కనుక మనం అభ్యర్థిగా చేసినట్టయితే ఢిల్లీ అల్లర్ల ప్రభావము రాజస్థాన్ మీద కూడా పడుతుంది, ఎన్నికల్లో మనం ఓడిపోయే ప్రమాదం ఉంది, కాస్త జాగ్రత్తగా అడుగేద్దాము, ఉమర్ ఖాలిద్ అభ్యర్థిత్వం మీద పట్టుబట్టద్దు అని కొందరు కాంగ్రెస్ వాదులు కాస్త హెచ్చరిస్తున్నారు. కానీ ప్రస్తుతము కాంగ్రెస్కి ఈ హెచ్చరికలు వినే మూడు లేదు. ఉమర్ ఖాలిద్ని రాజ్యసభ సభ్యుడిగా చేసి తీరాలన్నటువంటి డిమాండ్ రాజస్థాన్ కాంగ్రెస్లో నానాటికి రాజుకుంటోంది.